నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఫైనల్ వచ్చేసి మనము నాగుల్లో ఉన్నాం. వర్క్షాప్ వచ్చేసి రాహుల్ కళాకార్. సో ఇక్కడ ఐడిల్స్ వచ్చేసి మనకి 3 to 4 వెరైటీస్ ఆఫ్ ఐడిల్స్ ఉన్నాయంట. సో లొకేషన్ వచ్చేసి మనకి పిల్లర్ నెంబర్ మీకు చెప్తా చూడండి, C822. సో లొకేషన్ ఇది మనకి మెట్రో స్టేషన్ నుంచి కొంచెం ముంగడికి వస్తే మనకి రాహుల్ కళాకార్ షెడ్ ఉంటుంది. సో లోపలికి వెళ్దాం, ఎంత హైట్ ఉంది, మనకి ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఐడిల్స్ ఉన్నాయి, ఎంత వెళ్తుంది అనేది లోపలికి వెళ్దాం. సో ఫస్ట్ ఐడిల్ వచ్చేసి మనకి చింతమణి టైప్ ఇచ్చారు మన రాహుల్ కళాకార్ అన్న వాళ్ళు. హైట్ వచ్చేసి మనకి మినిమం 12 to 15 feet ఉంటుంది. సో ఇట్లా వెల్త్ వచ్చేసి మనకి 10 to 11 feet ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మణుడు అంటే మనకి బొజ్జ గణపయ్యని మనకి రాముని టైప్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సీత, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హనుమంతుడు కూడా వస్తుందంట. సో ఐడిల్ కూడా మీకు చూపిస్తా. అండ్ సెకండ్ ఐడిల్ వచ్చేసి మనకి బొజ్జ గణపయ్య. మనకి వెల్త్ వచ్చేసి మనకి ఒక 6 to 7 feet ఉంటుంది. మనకి హైట్ వచ్చేసి మనకి మినిమమ్ ఒక 9 to 10 feet ఉంటుంది. సో మనకి బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్లో నంది పైన కూర్చోండు. అండ్ ఇక్కడ మనకి లడ్డు. అండ్ బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకి చూడండి ఎంత మంచిగా ఇచ్చారు మన రావులన్న వాళ్ళు. సో ఇక్కడ ఎలిఫెంట్, ఇక్కడ వచ్చేసి ఇంకొకటి. సో బ్యాక్డ్రాప్ అయితే నాకు జబర్దస్త్ నచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి మూషిక్ వాహనం. సో గణేషన్ హైట్ వచ్చేసి మనకి ఒక 6 to 7 feet. అండ్ మొత్తం బ్యాక్డ్రాప్తో మొత్తం మనకి హైట్ మొత్తం కలిపితే మనకి ఒక మినిమం 9 to 10 feet ఉంటుంది. సో మనం వెనకాల కూడా మనకి అన్నవాళ్ళు పుల్లదండ కూడా వేసుకునేటట్టు ఇచ్చారు. సో ఇంకా ఇక్కడ మేకింగ్ అవుతూనే ఉంది. సో మీకు చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి మనకి హనుమంతుంది ఐడిల్ కూడా పెడతారనేసి. సో ఇదే ఐడిల్. నాకు ఇక్కడ వన్ బ్యూటిఫుల్ ఐడిల్ అంటే చాలా మంచిగా నచ్చింది. సో ఇదే గైస్, మనకి ఇక్కడ వెల్త్ వచ్చేసి 5 to 6 feet. సో హైట్ వచ్చేసి మనకి మినిమం ఒక 8 to 9 feet ఉంటుంది. జస్ట్ మనకి గణేషుని హైట్ వచ్చేసి మనకి ఒక 6 to 7 feet ఉంటుంది. సో మనకి ముంబై స్టైల్ ఇచ్చారు మన రావాలన్న వాళ్ళు. సో ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఫేస్, ఇక్కడ మనకి దంతం. సో చూస్తే మీకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్. ఇక్కడ వచ్చేసి మనకి మూషిక్ వాహన ఎంత క్యూట్గా మంచిగా కూర్చోండు. మనకి పిల్లో మీద మనకి బొజ్జ గణపయ్య కాలు పెట్టిన అండ్ 2 elephants హెడ్ మధ్యలో మనకి బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. సో వెనకాల బ్యాక్డ్రాప్ కూడా చూడండి మంచిగా ఇచ్చారు. మొత్తం 4 elephants జబర్దస్త్ ఉంది నాకైతే. సో ఇక్కడ వచ్చేసి మనం టీం పేరు కూడా రాసుకోవచ్చు ఇక్కడ. అండ్ మనకు నచ్చితే మనం పంచ కూడా కట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం పుల్లదండ కూడా వీజీగా వేసుకోవచ్చు అండ్ కన్వ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి 4th వెరైటీ ఐడిల్. మనకి ఇక్కడ కింద వెల్త్ వచ్చేసి మనకి 5 to 6 feet. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 సింబాలు ఉన్నాయి. సింబాల మధ్యలో మనకి సిట్టింగ్ పొజిషన్లో మన బొజ్జ గణపయ్య కూర్చోండి. హైట్ వచ్చేసి మనకి ఒక 6 to 8 feet మధ్యలో ఉంటాడు మన బొజ్జ గణపయ్య ముంబై స్టైల్లో. సో ఇక్కడ వచ్చేసి మనకి పంచ అండ్ కండవ కూడా వేసుకోవచ్చు. సో వెనకాల బ్యాక్డ్రాప్ అంటే మీకు ఇష్టం ఉంటే బ్యాక్డ్రాప్ కూడా పెట్టుకోవచ్చు, ఇష్టం లేదంటే కూడా తీసేయచ్చు అంట. సో పెయింటింగ్ అయితే ఇంకా జబర్దస్త్ ఉంటుంది. సో మనకి ఈ 2025లో మనకి మేకింగ్ అనేది స్టార్ట్ అయ్యింది మన రాహుల్ కళాకార్ వర్క్షాప్లో. ఇదైతే మీకు అందరికీ తెలుసు ముంబైలో ఎంత ఫేమస్ అయింది చింతమణి. సో సెకండ్ వ్లాగ్లో కలుద్దాం, సెకండ్ ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్.